నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో నాలా చట్టం రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన. రైతులకు సూక్ష్మ పోషకాలను ఉచితంగా ఇస్తామని కలెక్టర్ల సదస్సులో వెల్లడి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జాబ్ మేళాల నిర్వహణ, పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి నిర్దేశం. నేడు పోలవరం పనులను పరిశీలించనున్న చంద్రబాబు పునరావాసం, పరిహారం సహా పలు అంశాలపై ప్రకటన చేసే అవకాశం. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం. మంత్రి ఉత్తమ్, హరీష్ రావు, పాల్వాయ్ హరీష్ సవాళ్ల పర్వం. విద్యుత్ డిమాండ్ పెరిగినా నిరంతర సరఫరా చేస్తున్నామన్న భట్టి. హైదరాబాద్ ఫుట్పాత్లపై సౌర ఫలకాలు పెడతామని ప్రకటన. భద్రాచలంలో 5 అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరి మృతి. శిథిలాల్లో చిక్కుకున్న మరో వ్యక్తి కోసం సహాయ చర్యలు. సుంకాల మోత మోగిస్తూనే ఉన్న ట్రంప్. వాహన దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తూ నిర్ణయం. ఏప్రిల్ 3 నుంచి అమలు. ఆంధ్రప్రదేశ్లో నాలా చట్టం రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పంట దిగుబడి పెరిగేలా రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు సరఫరా చేస్తామన్నారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే ఇద్దామన్న సీఎం జోన్, నాన్ జోన్ అని లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రాయితీపై విద్యుత్ అందివ్వాలన్నారు. 5 హబ్లుగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలన్న సీఎం రాష్ట్రాభివృద్ధికి పర్యాటకం గేమ్ చేంజర్ అని, ఇందులో 20% వృద్ధి రేటు సాధించడం కలెక్టర్లు లక్ష్యంగా పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ సదస్సు 2వ రోజు విద్య, వైద్య, వృత్తి నైపుణ్య అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. వర్క్ ఫ్రం హోం విధానంలో పనికి నమోదు చేసుకున్న వారికి ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు. క్లస్టర్ ఆధారిత విధానంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణ ప్రారంభించామని మంత్రి లోకేష్ తెలిపారు. నియోజకవర్గాల్లో ప్రతి 3 నెలలకోసారి జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం వచ్చి 9 నెలలైనా ఇంకా నైపుణ్య గణన పూర్తి కాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రక్రియ పూర్తయ్యేలోగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి జోన్కు ఒక ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలని ఆదేశించారు. మరోవైపు నెల్లూరు జిల్లా కోవూరులోని చక్కెర కర్మాగారానికి చెందిన 124 ఎకరాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేరే పరిశ్రమలకు కేటాయిస్తుందని చంద్రబాబు ప్రకటించారు. ఆ కర్మాగారం ప్రభుత్వానికి చెల్లించాల్సిన 140 కోట్ల బకాయిల్ని రద్దు చేయాలని, రైతులకు, ఉద్యోగులకు బకాయి పడ్డ 28 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. మొత్తం 22 గంటల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముగింపు ఉపన్యాసం చేసిన చంద్రబాబు జిల్లా స్థాయిలోనే ప్రజల ఇబ్బందులు, సమస్యలు పరిష్కరించాలని తేల్చి చెప్పారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాకుంటే సీఎంఓ పరిష్కరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ పరుగులు పెట్టాల్సిందేనన్న సీఎం కూటమి ప్రజాప్రతినిధులందరికీ అధికారులు గౌరవమివ్వాలన్నారు. మనం సమస్యలు పరిష్కారం చేయడానికి ఇక్కడ ఉన్నాం. గొంతెమ్మకోరులు కాకుండా వర్కబుల్ సొల్యూషన్. ఫైనల్ గా ఐ వాంట్ టు హ్యావ్ ఎ సొల్యూషన్, నాట్ ఎక్స్క్యూజెస్. నా లైఫ్ లో ఎప్పుడు సార్లు ఫైనాన్స్ మినిస్టర్ కలవాల, అన్ని సార్లు కలిశాను. దేనికోసం అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం. పాత డెట్ అంతా కూడా స్వాపింగ్ పోతున్నాం. దానివల్ల ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు సేవ్ అవుతుందంటే దానికి కూడా వెళ్ళి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం. నేను పరిగెత్తడం కాకుండా నాతో కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నా, మిమ్మల్ని కూడా పరిగెత్తించాలనుకుంటున్నా. నేను చీఫ్ మినిస్టర్ గా ఉన్నానంటే అలయన్స్ పార్ట్నర్స్ అంతా మేము మంత్రులుగా ఉన్నాం, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. వారిని కూడా మీరు రెస్పెక్ట్ చేయకపోతే డెమోక్రసీ మీనింగ్ లేదు. అట్లని చెప్పి చెడు పనులు చేయమని కాదు. 2 ఏళ్లలో గోదావరి పుష్కరాలు రానున్న వేళ రాజమహేంద్రవరం, కొవ్వూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధికి ఇప్పటినుంచే పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. రాజమహేంద్రవరం ప్రాంతం గోదావరి జిల్లాలకు గ్రోత్ ఇంజిన్గా మారాలని అభిప్రాయపడ్డారు. కడియం నర్సరీలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 10 టూరిజం ఈవెంట్లు నిర్వహించాలన్న సీఎం అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించేలా చర్యలు ఉండాలన్నారు. నవంబర్లో సత్యసాయి శత జయంతి వేడుకలకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలవరం ఈ సరౌండింగ్స్ లో మినిమం ఒక 5,000 రూమ్స్ రావాలనేది మన ఆలోచన. ఈవెన్ పోలవరం దగ్గర కూడా ఒక 4-5 హోటల్స్ వస్తాయి, ఇక్కడ రాజమండ్రిలో వస్తాయి. ఇక్కడ నేను ఆల్ కలెక్టర్స్ రిక్వెస్ట్ చేసేది హ్యాస్ టు ఫోకస్ మోర్
on tourism. This is a growth engine and also game changer. Temple tourism అదే సమయంలో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. గండికోట, గోదావరి, పాపికొండలైతే వన్ ఆఫ్ ది మోస్ట్ సినరిక్ ప్లేస్. డిండి, ఎకో టూరిజం, వెంచర్ టూరిజం, వాటర్ ఫాల్స్ గానీ చాలా ఉన్నాయి. అన్ని కూడా ఉపయోగించుకొని మీరు కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ బుద్ధిజం, అమరావతి, సాయిబాబా స్పిరిచువల్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా అట్రాక్ట్ చేసే పరిస్థితి రావాలి. సాంస్కృతిక వైభవాన్ని చాటేలా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. ఇందుకోసం విశాఖ, తిరుపతిలో ప్రత్యేకంగా కల్చరల్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. విశాఖలోని సెంటర్కు గాయని సుశీల పేరు, తిరుపతిలోని సెంటర్కు ఘంటసాల లేదా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెడదామన్నారు. కూచిపూడి నృత్యాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలన్నారు. కూచిపూడిది దట్ ఇస్ మన వారసత్వం. అది ఇమ్మీడియట్ గా మీరు విజిట్ చేసి వాట్ ఈస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అవైలబుల్, వాట్ ఈస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్ టు ప్రొవైడ్, రెండు వర్కౌట్ చేసి మీరు అన్ని స్కూల్స్ లో, కాలేజీల్లో కూడా మనం ఇది చేసే పరిస్థితి రావాలి. ఈ కూచిపూడి గానీ ఇవన్నీ గానీ మన కల్చర్ ని కంటిన్యూగా ప్రమోట్ చేయాలి. మ్యూజికల్ ఫెస్టివల్స్ ఇవన్నీ పెడతానే ఉండాలి. మెడికల్ కళాశాలలు ఏ జిల్లాల్లో లేవో అక్కడ ప్రతిపాదనలు పంపాలన్న సీఎం నిర్దిష్టమైన విధానంలో వాటిని పూర్తి చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 10:55 పోలవరం వ్యూ పాయింట్ వద్దకు రానున్న సీఎం అక్కడి నుంచి ప్రాజెక్టు సైట్కు చేరుకుంటారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించి అధికారుల ద్వారా వివరాలు తెలుసుకోనున్నారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడి సమీక్ష అనంతరం మధ్యాహ్నం 3:15 హెలికాప్టర్లో తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబు ప్రాజెక్టు సందర్శన సందర్భంగా పునరావాసం, పరిహారం సహా పలు అంశాలపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార విపక్షాల మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ వేడెక్కింది. నీటిపారుదల శాఖ పద్దులపై సమాధానమిచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును ఎందుకు మార్చారో ఇప్పటికీ అర్థం కాలేదన్నారు. సిడబ్ల్యూసీ అక్కడ నీళ్లు లేవని చెప్పడం పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. తుమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సిడబ్ల్యూసీ చెప్పినట్లు తన వద్ద ఆధారం ఉందని హరీష్ రావు బదులిచ్చారు. మధ్యలో లేచిన బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ పద్దుపై జరిగిన చర్చలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు, పాల్వాయి హరీష్ మధ్య సవాళ్ల పర్వం నడిచింది. నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ పూర్తిగా అస్తవ్యస్తమైందని, తమ ప్రభుత్వం వచ్చే నాటికి లక్షల కోట్ల అప్పు, 14,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కాళేశ్వరం ఆనకట్టల్లో నీరు నింపితే తాము బాధ్యత తీసుకోలేమని ఎన్డీఎస్ఏ చెప్పిందన్న ఉత్తమ్ వారం 10 రోజుల్లో పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ముందుకెళతామని వెల్లడించారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం చెప్పిందనే అబద్ధం వల్ల రాష్ట్రానికి 1,50,000 కోట్ల నష్టం జరిగిందన్నారు. తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు షిఫ్ట్ చేసిండ్రో ఇప్పటికీ అర్థం కాదు. మీ వల్లనే ఇంత భారీ స్థాయిలో నష్టం జరిగింది. 38,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకి ఖర్చు పెరిగింది. రన్నింగ్ కాస్ట్ కూడా 10,000 కోట్లకు పోయింది. వీళ్ళు చెప్పిండ్రు సిడబ్ల్యూసి తుమ్మడిహట్టి దగ్గర నీళ్ళు లేవని చెప్పిండ్రు. ఇది పచ్చి అబద్ధం. సిడబ్ల్యూసి మేము స్పెసిఫిక్ క్వెరీ చేస్తే లేదు, మేము ఏనాడు చెప్పలేదు నీళ్ళు లేవని చెప్పడం జరిగింది. అదే విధంగా వాళ్ళు ఏమన్నారు, మేడిగడ్డ 100 మీటర్స్ మీద కడతాం, తుమ్మడిహట్టి దగ్గర 148 మీటర్స్ సైమెంట్ కడతామన్నారు. సైమెంట్ అనేది కడతామన్నారు. తుమ్మడిహట్టి దగ్గర తట్టడు మట్టేయలేదు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ స్పష్టంగా చెప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమ్మిడిహట్టి దగ్గర సిడబ్ల్యూసీ మార్చుమన్న దానికి నా దగ్గర ఆధారం ఉంది. ఒకవేళ తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ నిజమైతే వారు క్షమాపణ చెప్తారని మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఐ స్టాండ్ బై మై వర్డ్. హరీష్ రావు వ్యాఖ్యల్ని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ తీవ్రంగా తప్పుబట్టారు. తుమ్మిడిహట్టి వద్ద నీరు పుష్కలంగా ఉందని, కమిషన్ల కోసమే పక్కకు పెట్టారని ఆరోపించారు. అబద్ధాలకు, మోసాలకు బట్టలు కప్పితే, బట్టలు వేస్తే ఈ బీఆర్ఎస్ నాయకులు అవుతారు. అధ్యక్ష, ఎంత నేరపూరిత నిర్లక్ష్యం అంటే అధ్యక్ష, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒకవేళ మీరు నిజమని ప్రూవ్ చేస్తే ఇదే నిండు హౌస్ లో భూమికి నేను ముక్కు రాస్తా అధ్యక్ష. మీరు గిట ప్రూవ్ చేస్తే నేను ఇదే నిండు సభలో గుండు కొట్టించుకుంటా అధ్యక్ష. వాళ్ళు కమిషన్ల కోసం, వాళ్ళ కాంట్రాక్టుల కోసం ఇక్కడ కడితే పాత ప్రాజెక్టు మాకు పేరు రాదని, పేరు కోసం, పైసల కోసం ఇవాళ కాళేశ్వరం కట్టి ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద అప్పు చేసిండ్రు అధ్యక్ష. నాశనం చేసిండ్రు.
ఇంకా 10 సంవత్సరాలు మా ఉసురు దాకే వీళ్ళు నాశనమయ్యారు. మా ఉసురు దాకే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. కాళేశ్వరంపై చర్చ అనంతరం పాల్వాయి హరీష్ వద్దకు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లి అభినందించారు. ఈ సమయంలో హరీష్ రావు మొబైల్లో వారి ఫోటోలు తీయగా సభాపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసన మధ్యే పద్దుల్ని ఆమోదించి సభను వాయిదా వేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఎలా కుమ్మక్కయ్యాయో అసెంబ్లీలో స్పష్టంగా తేలిందని మీడియా పాయింట్లో హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిరంతరం సరఫరా చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసనసభలో విద్యుత్ పద్దుపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ఆయన 2021లో 13,668 మెగావాట్ల పీక్ డిమాండ్ రికార్డవగా ఈ మార్చిలో 17,162 మెగావాట్లు నమోదైందని తెలిపారు. అయినప్పటికీ కరెంట్ ట్రిప్ కట్ లేకుండా నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. 2021 నాటికి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి రావాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం తీరుతో సాధ్యం కాలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టి యూనిట్ 2లో ఉత్పత్తిని ప్రారంభించామని తెలిపారు. హైదరాబాద్లో ఫుట్పాత్లు ఆక్రమణకు గురికాకుండా వాటిపై రూఫ్ సౌర విద్యుత్ ఉత్పత్తికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామని తెలిపారు. మార్చి నెలలో అధ్యక్ష 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ కి ఈ రోజు రాష్ట్రం చవిచూసింది అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున పీక్ డిమాండ్ పవర్ సంబంధించి రాలేదు అధ్యక్ష. ఈ రకంగా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత త్రిబుల్-ఆర్ చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఆ రెండింటి మధ్యలో వచ్చేటువంటి క్లస్టర్స్ వల్ల కానీ, లేకపోతే ఫ్యూచర్ సిటీ వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యుత్ అవసరాలు ఈ రాష్ట్రంలో పెరుగుతాయనేటువంటి అంచనాలు కూడా ఈ రోజు మనకి అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష. తెలంగాణలోని భూ సమస్యలన్నింటికీ చరమగీతం పాడేలా త్వరలో భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తెస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల పద్దులపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ధరణి సమస్యలను పరిష్కరించేందుకు అధికారాలను వికేంద్రీకరించి తహసీల్దార్, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లకు అప్పగించినట్లు మంత్రి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్కు దాదాపు గంట సమయం పడుతోందని, స్లాట్ బుకింగ్ విధానంలో పావు గంటలో ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ ఏడాది 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 6,131 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని, మిగతా వాటి పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక 4 వ్యక్తులమో 4 గోడల మధ్య ఏదో ఒక కొత్త చట్టం తేవాలని అడావుడిగా తేకుండా ఈ చట్టాన్ని కూలంకుషంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టి అనేక మంది సూచనలు, సలహాలు ఈ పోర్టల్లో క్రోడీకరించి అద్భుతంగా భూభారత చట్టాన్ని తమర ముందు ఈ సభలో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆనాడు 2020 చట్టానికి 3 సంవత్సరాలు పైగా అయినా చట్టానికి రూల్స్ వాళ్ళు ఏర్పాటు చేయకపోతే, భూభారత చట్టం వచ్చిన తర్వాత 3 నెలల కాకముందే పూర్తిగా దీనికి సంబంధించిన అన్ని అంశాలతో కూడిన వీటిని ఏర్పాటు చేసుకోవటం జరిగింది అధ్యక్ష. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్పై సాధారణ చర్చ పూర్తి కావడంతో పాటు పద్దులు ఆమోదం పొందగా ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. అవయవదానానికి సంబంధించి గతంలో ఉన్న విధానాన్ని తొలగిస్తూ బిల్లు ప్రవేశపెట్టి చర్చించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికా వాహన దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఏప్రిల్ 3 నుంచి ఈ టారిఫ్లు అమలయ్యే అవకాశం ఉంది. ఈ చర్య దేశీయ తయారీని ప్రోత్సహిస్తుందని శ్వేతసౌధం తెలిపింది. ఏడాదికి $100 బిలియన్ మేర రెవెన్యూ వస్తుందని పేర్కొంది. అయితే విడి భాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న తరుణంలో ట్రంప్ చర్య వాహన పరిశ్రమపై ఆర్థిక ఒత్తిడి తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా వాహన తయారీదారులు వివిధ దేశాల నుంచి విడి భాగాలు దిగుమతి చేసుకుంటున్నారని, తద్వారా ఖర్చులు పెరిగి అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత దిగ్గజ సంస్థ జనరల్ మోటార్స్ షేరు 3% పతనమైంది. సుంకాలు విధించడం వల్ల బయటి దేశాలకు తరలివెళ్లిన సంస్థలన్నీ మళ్లీ అమెరికాలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తాయని ట్రంప్ గతంలో చెప్పారు. అయితే ఇప్పటికీ అమెరికాలోని వాహన తయారీ సంస్థలు కెనడా, మెక్సికో సహా ఇతర దేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాయి. కంప్యూటర్ చిప్లు, ఫార్మస్యూటికల్ డ్రగ్స్, రాగి, కలపపైన సుంకాలు విధించేందుకు ట్రంప్ సన్నాహాలు చేస్తున్నారు.
రష్యాను ఉద్దేశించి నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే తీవ్ర హెచ్చరికలు చేశారు. తమ కూటమిలోని పోలాండ్ లేదా మరేదైనా దేశం జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపారు. పుతిన్ అయినా మరెవరైనా సరే తాము ఏదైనా సాధించగలమని అనుకుంటే పొరపాటే అవుతుందన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో అమెరికా రష్యా మధ్య చర్చల్లో మాస్కోదే పైచేయిగా నిలిచే అవకాశం ఉందనే వార్తల మధ్య రుటే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోలాండ్ ఇతర సభ్యదేశాల భద్రతకు నాటో కట్టుబడి ఉందన్న ఆయన వాటిపై దాడి చేసి తప్పించుకోగలమని ఎవరైనా అనుకుంటే అది తప్పిదమే అవుతుందని తెలిపారు. తమ ప్రతిచర్యతో వినాశకర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా అమెరికా చర్చల్లో పుతిన్కు అనుకూల ఫలితం వస్తుందనే ఆందోళన ఐరోపా దేశాల్లో నెలకొంది. మాస్కో తన సైన్యాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఇతర దేశాలను బెదిరించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం ఇతర దేశాలపై రష్యా దాడులకు దారితీస్తుందని తాను నమ్మటం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తెలిపారు. భద్రాచలంలో 5 అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న కామేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక సహాయ బృందాలు కామేశ్వరరావును బయటకు తీసుకొచ్చాయి. శిథిలాల కింద మరో వ్యక్తి ఉపేందర్ చిక్కుకోగా బయటకు తీసేందుకు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం భద్రాచలం సూపర్ బజార్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలిపోయింది. అందులో పనిచేసేందుకు వచ్చిన 2 తాపీ కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ఘటనా స్థలానికి వెళ్లి రెస్క్యూ సిబ్బందితో శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. శిథిలాలను తొలగించే యత్నంలో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్లు, స్లాబ్ కూలాయి. దానిపై మిగిలిన అంతస్తుల స్లాబ్లు పడిపోయాయి. భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి భవనం పునాదిలోనికి కన్నం చేసి అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్లిన రెస్క్యూ బృందం కామేశ్వరరావు బయటకు తీసుకొచ్చారు. ఆక్సిజన్ అందిస్తూ తాగునీరు ఇస్తూ బయటకు తీసినప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉపేంద్ర మధ్య భాగంలో ఉండటం వల్ల లోపలికి వెళ్లడానికి సమయం పడుతుందని కలెక్టర్ చెప్పారు. సుమారు 20 ఏళ్ల భవనంపై సన్నటి పిల్లర్లతో 5 అంతస్తులు నిర్మించడం వల్లే భవనం కూలిపోయిందని తెలిపారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఆయన చనిపోవడానికి ముందు సీసీ కెమెరా దృశ్యాలు దర్యాప్తులో కీలకంగా మారాయని చెప్పారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద సోమవారం రాత్రి మృతి చెందిన ప్రవీణ్ మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర నిరసనల మధ్య పోస్టుమార్టం నిర్వహించారు. ప్రవీణ్ ప్రమాదంలో చనిపోలేదని, హత్య చేశారంటూ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, అభిమానులు నినదించారు. పోస్టుమార్టం అనంతరం క్రైస్తవ సంఘాల ప్రతినిధుల నిరసనల మధ్యే పోలీసులు ప్రవీణ్ మృతదేహాన్ని హైదరాబాద్ తరలించారు. ప్రవీణ్ మృతిపై జిల్లా ఎస్పీ మీడియాకు వివరాలు తెలియజేశారు. కొవ్వూరు గామన్ వంతెన టోల్గేట్ వద్ద ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దృశ్యాలతో పాటు రాజమహేంద్రం వైపు ఆయన బుల్లెట్ను దాటుకుంటూ ఓ కారు సహా ఇతర వాహనాలు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ను చూపించారు. ఈ ఘటనపై కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ విచారణ చేస్తారని ఎస్పీ చెప్పారు. ఏదైతే సంఘటనా స్థలం ఉందో దానికి ఇమ్మీడియట్గా ఫింగర్ ప్రింట్స్ కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, క్లూస్ టీమ్ కానీ ఎవ్రీబడి హెస్ గాన్ దేర్. వెళ్ళిన వెంటనే అక్కడ మనం ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బండి ఉంచారు, ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు. అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్నారు. క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద కేసు కట్టాము. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో చేయిద్దామని నిర్ణయించాం. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్పీ కంపెనీ విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే కళ్లు మూసుకుంటారా అని అప్పటి అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి పేర్లను తమకివ్వాలని పిటిషనర్లను ఆదేశించిన హైకోర్టు బాధ్యులైన జీవీఎంసీ, రెవెన్యూ అధికారులపై చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించింది. భీమిలి బీచ్ వద్ద భూగర్భంలో చేసిన కాంక్రీట్ నిర్మాణాల ఫోటోలను చూసిన హైకోర్టు ధర్మాసనం విస్మయానికి గురైంది. ఆ నిర్మాణాల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరగా నిపుణులను పంపాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖను ఆదేశించింది. జాప్యం చేస్తే నష్టాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని పేర్కొంది. పునాదులను తొలగించే ప్రక్రియను కొనసాగించాలని అధికారులకు స్పష్టం చేసింది. తీర ప్రాంతంలో నిర్మించిన రెస్టోబార్ల విషయంలో జరిపిన సర్వే నివేదికలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను జూన్ 18కి వాయిదా వేసింది. భారత్కు చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాపై అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతోంది. ది యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ రాపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సిక్కు వేర్పాటువాదుల హత్యకు నిఘా సంస్థ రా కుట్ర పన్నినట్లు ఆరోపణలు రావడమే కారణమని
ఆంగ్ల వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. మైనార్టీలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు కమిషన్ తన వార్షిక నివేదికలో భారత్పై ఆరోపణలు చేసింది. మత స్వేచ్ఛ విషయంలో భారత్ను ఆందోళనకర దేశంగా ప్రకటించాలని సూచించింది. యుఎస్ కమిషన్ నివేదికను భారత్ తీవ్రంగా ఖండించింది. అరుదైన ఘటనలను తప్పుగా చూపించేందుకు ఆ సంస్థ నిరంతరం ప్రయత్నిస్తోందని పేర్కొంది. తమ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు ఫలించవంటూ భారత్ గట్టిగా బదులిచ్చింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధేను అవమానించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు ముంబై పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై శివార్లోని ఖార్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఎప్పుడు హాజరు కావాలనే దానిపై వివరాలు వెల్లడించలేదు. పరువు నష్టం కేసులో తమ ముందు హాజరు కావాలని పోలీసులు ఈ నెల 25న తొలిసారి కునాల్ కమ్రాకు నోటీసులు ఇచ్చారు. అందుకు స్పందించిన కునాల్ కమ్రా పోలీసుల ముందు హాజరు కావడానికి వారం రోజుల సమయం అడిగినట్లు తెలిసింది. ఇటీవల ముంబైలోని హ్యాబిటాట్ స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏక్నాథ్ సింధేపై కునాల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ద్రోహితో పోల్చడం సహా ఓ హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి పాడటంతో వివాదం చెలరేగింది. ఐపీఎల్ 18వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. తన తొలి మ్యాచ్లో బెంగళూరు జట్టుపై ఓటమి పాలైన కోల్కతా జట్టు రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో ఒక్కరు కూడా చెప్పుకోదగిన పరుగులు చేయలేకపోయారు. తర్వాత 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టు 17.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కోల్కతా బ్యాటర్లలో డికాక్ 97 పరుగులతో నాటౌట్గా నిలవడం సహా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.